యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఉన్నది. ఇక్కడ దేవుని మూలము పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఫుట్ నోట్స్ ఏముందంటే పుట్టినదంతయు లోకమును జయించును. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. విశ్వాసము ద్వారా మనమంట ఈ లోక రాజ్యాలను జయిస్తామంట. ఈ లోకాన్ని జయిస్తాము. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా జయించగలుగుతాము. చూడండి, విశ్వాసము గురించి మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా మనందరితో. మొదటిగా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలుగుతుంది. రెండోదిగా విశ్వాసం ద్వారా రాబోయే యేసుక్రీస్తు ప్రభు రాకడను మనం ఎదురు చూస్తాము. కంటికి కనిపించనివి అదృశ్యమైన మనం విశ్వాసంతో నమ్మగలుగుతాము. మూడోదిగా విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు మన నమ్మిక చొప్పున జరిగిస్తాడు. నాలుగోదిగా గత వారంలో ధ్యానించుకున్నాము. విశ్వాసం అనే డాలు ద్వారా సాతానుగా వేసే అగ్ని బాణల్ని ఆర్పగలుగుతాం. విశ్వాసం అనే డాలు ద్వారా ఈరోజు విశ్వాసము ద్వారా లోకాన్ని జయించగలుగుతామంట. ఏం చేస్తాము? జయించగలుగుతాం. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఒక 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు. లోకాన్ని జయించాలంటే అసలు ఏం చేయాలో ఆ 3 విషయాలు చెప్తున్నాయి. ఆ 3 విషయాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. చాలా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా ఇవి దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోండి. చూడండి, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు మరి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ విశ్వాసుల యొక్క వీరులు అక్కడ రాయబడతారు. వాళ్ళ యొక్క పట్టిక మొత్తము కూడా అక్కడ ఉంటుంది. వాళ్ళ పేర్లన్నీ కూడా వీరుల యొక్క పేర్లన్నీ కూడా అక్కడ రాయబడతాయి. ఎక్కడి నుంచి అంటే నోవాహు నుంచి అబ్రహాము, ఇసాకు, యాకోబు, దావీదు, ఇలాంటి దానియేలు, ఏలియా, ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా, గొప్ప భక్తులందరూ, సేవకులందరూ, దేవుని ప్రజలందరూ కూడా విశ్వాసం ద్వారానే వారు ఈ లోకంలో జీవించినారంట. విశ్వాసము ద్వారానే మేము పరదేశులమై ఉన్నాము. మేము యాత్రికులమై ఉన్నాము. ఈ లోకం మాది కాదు. పరలోకము మా పట్టణము, పరలోకం మా దేశము. అక్కడికి మేము వెళ్ళాలని విశ్వాసంతోని వాళ్ళు అన్నిటిని జయించినారంట. ఈ లోకాన్ని జయించినారంట. రాజ్యాలని జయించినారంట. అగ్ని బలాన్ని చల్లార్చినారంట. సింహాల నోర్లను మూసినారు. పొడి నేల మీద నడుచుకుంటూ పోయినారు. సముద్రంలో ఎరుకో గోడల్ని కుప్పగూల్చినారు. ఇంకా ఇట్లా చదువుకుంటూ పోతే అక్కడ వాళ్ళ విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో, విశ్వాసం ద్వారా ఎన్ని వాళ్ళు జయించినన్ని కూడా అక్కడ రాయబడతాయి. అందుకనే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ చెప్తుంది.
విశ్వాసం ద్వారానే మనం దేవుని మర్మాలను కూడా తెలుసుకోగలుగుతాం. దేవుని రహస్యాలను, దేవుని యొక్క మర్మాలను మనం తెలుసుకోగలుగుతాం. అదృశ్యమైనవి మనం చూడగలుగుతాము. దేవుడు అవన్నీ మనకు తెలియపరుస్తాడు. విశ్వాసము ద్వారానే మనము ఏదైనా చేయగలుగుతాం. దేవుని మర్మం తెలుసుకోగలుగుతాము, దేవుని వెంబడించగలుగుతాం, దేవుని కార్యాలు చూడగలుగుతాము. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని, లోకాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే భక్తులందరూ ఆ విధంగా జయించి వచ్చినారు కాబట్టి మనకు వాళ్ళందరూ మాదిరిగా ఉన్నారు. అందుకనే ఈరోజు విశ్వాసం అంటే ఎంత ప్రాముఖ్యమో, ఆ 3 విషయాలు ఏమిటో మనం చూద్దాం. ఇక్కడ చదువుకున్న వాక్యములు గమనిస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఫస్ట్ ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వారంటే ఎవరు వాళ్ళు? దేవుని మూలంగా పుట్టిన వారు అంటే అర్థం ఏమిటంటే, ఎవరైతే ఒకప్పుడు అందరూ కూడా దేవుని ఎరగని వాళ్ళే, దేవుని తెలుసుకుని వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభు మన కోసం రాకమునుపు, ఆయన ప్రాణం పెట్టక మునుపు, పాప క్షమాపణ లేనప్పుడు మనమందరం కూడా దేవుని ఎరగని ప్రజలమే ఉన్నాం. పాపంలోనే పుట్టినాము, పాపంలోనే జీవించినాము, ఈ లోకములో ఉన్న పాపపు పనులు చేసినాము, లోకానుసారంగా, ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా జీవించినాము. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత మనము దేవుని మూలంగా పుట్టిన వారము. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారము. అంతకు మునుపు మనం దేవుని ఎరగలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు జీవించినాము. కానీ ఇప్పుడు మనము నిజ దేవుణ్ణి, లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఎరిగినాం కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టిన వారము కాబట్టి ఆ లోకాన్ని జయిస్తాము. అంటే జయించినాము, ఈ పాపాన్ని జయించినాము. అంతకు మునుపు పాపిష్టి పనులు, లోకానుసారంగా, ఇష్టానుసారంగా సాతాను ఉచ్చులో పడి సాతాను చెప్పినట్టుగా జీవించినాము. సాతానికి దాసులమై సాతాను చెప్పినట్టుగా సాతాను ఆజ్ఞలను అనుసరించినాము. అయితే దేవుని మూలంగా పుట్టి మారుమనసు రక్షణ పొందిన తర్వాత వాని యొక్క రాజ్యాలను, అంటే వాని యొక్క కుయుక్తులను, పాపాన్ని, లోకాన్ని, లోకాశలన్నిటిని కూడా, శరీర కోరికలు, శరీర వేచ్ఛలు అన్నిటిని కూడా మనం జయించినాం అన్నమాట. ఇక జయించినాం కాబట్టి, జయించడం అంటే మారుమనసు పొందిన వాటి నుంచి విడుదల పొందినాం అంటే దాన్నే జయించడం. ఇక జయించినామని ఇంక అట్లా ఊరకుండకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే ఇప్పుడు మనం ఇంకా మన ముందులో ఉన్న పరుగు పందెంలో మనం గురి ఎద్దుకు పరిగెత్తగలుగుతాము? ఎలా చేస్తే దేవుడి ఎద్దుకు మనం ప్రవేశిస్తాము? ఎలా చేస్తే వాడు ఇప్పుడు యుద్ధ భూమిలో మనం ఉన్నాం కాబట్టి వాడు వేసే అగ్ని బాణాలకైనా, ఈ లోక ఆశలలో ఉండకుండా ఉండాలైనా, మనం ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే సాతాను ఉచ్చులో ఇంకా పడిపోకూడదు. ఎందుకంటే మనం వెలిగించబడ్డాము, దేవుని బిడ్డలుగా ఉన్నాము, ఇంత మునుపున్న ఆశలు, అలవాట్లు లేవు. మళ్ళా ఒకవేళ సాతాను గాడు ఏం చేస్తాడంటే మనం పడగొట్టాలని చూస్తాడు. కాబట్టి అట్లాంటి వాటి నుంచి మనం జయించాలంటే ఎలా? ఈ లోకాన్ని జయించాలంటే ఎలా అంటే దేవుని వాక్యము చెప్తుంది ఇక్కడ, లోకమును జయించిన విజయము మన విశ్వాసము. విశ్వాసం ద్వారా జయించాలి. విశ్వాసము ద్వారానే ఈ లోకములో ఉన్న వాటన్ని కూడా జయిస్తాము. శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ సాతాను మూలంగా కలిగేటి వీటిని జయించగలుగుతాము. ఇక్కడ విశ్వాసం ద్వారా ఇప్పుడు ఈ 3 విషయాలు ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము
11వ వచనం చూద్దాం. మనము ఈ లోకాన్ని ఏ విధంగా జయించాలో ఒక 3 విషయాలలో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, ఎంత మంచిగా ఉందో వచనం. వారు అంటే ఎవరు? విశ్వాసులు, క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అన్నమాట. గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యం బట్టియు వానిని జయించినారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. లోకాన్ని జయించడం అంటే, లోకాన్ని ఏ విధంగా జయిస్తాము అంటే 3 విషయాలలో శత్రువుని జయించగలుగుతాం, ఈ లోకాన్ని జయించగలుగుతాం, సాతాను గాని జయించగలుగుతాం. 3 విషయాలను బట్టి. ఎలాగంటే, మొదటిగా గొర్రెపిల్ల రక్తమును బట్టి. దేని బట్టి? గొర్రెపిల్ల రక్తము, యేసు రక్తమును బట్టి మనము సాతాను గాని జయించగలుగుతాము, శత్రువుని జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం. ఇది మొదటిది. గొర్రెపిల్ల రక్తముతో మన మనసాక్షి అది పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క ప్రశస్తమైన రక్తముతో మన మనసాక్షి పరిశుద్ధపరచబడినప్పుడు మనము పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి ధైర్యముగా వెళ్తామంట. హెబ్రీ రాసిన పత్రికలో దేవుని సింహాసనం వద్దకు ఇక ధైర్యముగా మనం చేరుతాము. ఎందుకంటే మన మనస్సాక్షి దేవుని యొక్క రక్తం చేత, యేసు రక్తం చేత కడగబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధపరచబడింది కాబట్టి దేవుని యొక్క పరలోకములోకి, దేవుని సన్నిధానంలోకి ధైర్యంగా వస్తాము. అందుకనే మన హృదయము, మన మనస్సాక్షి యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తంతో కడగబడింది వాడిని జయించలేము, ఈ లోకాన్ని జయించలేము. అందుకనే యేసు రక్తంతో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి పాపాలు తీసివేసుకుంటారో, వాళ్ళ వస్త్రాలను ఉతుక్కుంటారో, వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని, అపవాదిని జయించగలుగుతారు. మన శక్తి వల్ల జయించలేము, మన బలం వల్ల జయించలేము, మనకున్న జ్ఞానం వల్ల జయించలేము. యేసు రక్తము చేతనే మనం జయించగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తములో కడగబడాలి, మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. పొందిన తర్వాత క్రమంగా బల్లలో పాలు పొందాలి. పొందడం కాదు, పరిశుద్ధంగా జీవించాలి ప్రభు రాకడ వరకు. అప్పుడు మాత్రమే లోకాన్ని జయించగలుగుతాము. ఎందుకంటే నీ మనస్సాక్షి, నీవు ఎవరి చేత నింపబడాలంటే పరిశుద్ధమైన రక్తము, యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడ్డారు కాబట్టి ఏది కూడా మిమ్మల్ని ఓడించలేదు. హల్లెలూయా. ఏది కూడా మీ పైన విజయం పొందజాలదు. అన్నిటిని జయించగలుగుతారు. ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ఎప్పుడైతే వారు గుమ్మాలకు పూసుకున్నారో వాళ్ళు రక్షించబడ్డారు, మరణం నుంచి తప్పించబడ్డారు, బానిసత నుంచి విడిపించబడ్డారు. అలాగనే మనం కూడా యేసు రక్తముతో, ఇప్పుడు గొర్రెపిల్లల రక్తంతో మనం కూడా మన గుమ్మాలు పూసుకోవద్దు. గొర్రెపిల్లగా యేసు ప్రభువే బలైపోయినాడు కాబట్టి యేసు రక్తములో కడగబడాలి. నీవు దేవుని మూలంగా పుట్టిన బిడ్డగా ఉండాలి.
మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడు మాత్రమే, లేకపోతే నువ్వు ఇంకా బాప్తిసం పొంది ఉత్తి రక్షణ పొంది బాప్తిసం పొంది ఇంకా నువ్వు పాత పద్ధతులే నువ్వు పాటించినట్లయితే వ్యర్థం అది. నువ్వు జయించలేవు. పాత పద్ధతులు పాటిస్తారు. బాప్తిసం తీసుకొని కూడా ఇంకా అలవాట్లు మార్చుకోరు. లోకాశలు మానుకోరు వాళ్ళు. ప్రభు నమ్మకంపై ఏ విధంగా అయితే అలవాట్లు ఉన్నాయో, చెడు అలవాట్లు, పాపపు అలవాట్లు అయ్యే కొనసాగిస్తారు. అలాంటి వారు యేసు రక్తము వాళ్ళ మనస్సాక్షిలో వారు ఇంకా మనస్సాక్షి శుద్ధి చేయబడలేదు. వాళ్ళు పరిశుద్ధంగా కడగబడలేదు. కేవలం ఒక బాప్తిసం మాత్రమే అట్లా నీళ్ళలో మునిగినారు అంతే. వాళ్ళకు సంపూర్ణమైన మారుమనసు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం కిందకు వచ్చినట్లు, దేవుని మూలంగా పుట్టినట్టు. అందుకనే యేసు రక్తము అది అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం. ఆ రక్తముతోని మనం అపవాదిగాని జయించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు రక్తం పేరు చెప్పగానే సాతాను గారు గర్జన వణుకుతాడు వాడు. ఎందుకంటే ఆయన రక్తము పరిశుద్ధమైనది, శక్తి కలిగినది. ఈ లోకంలో ఏ రక్తంతో కూడా పోలిక లేదు ఆ రక్తానికి. అది ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది, జీవము కలిగిన రక్తం అది. సర్వశక్తుడైన దేవుని రక్తం అది. దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడంట. దేవుడే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనుషుల రక్తం కాదది, జంతువుల రక్తం కాదది, దేవుని రక్తం అది. ఆ దేవుని రక్తం మన మనస్సాక్షి పరిశుద్ధపరచబడినప్పుడు, ఆ రక్తం చేత పరిశుద్ధపరచబడినప్పుడు మనము సాతాను గాని వీజిగా జయించగలుగుతాం. మనము ఈ లోకాన్ని వీజిగా జయించగలుగుతాం. అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే ఇక్కడ గొర్రెపిల్ల రక్తముతో మొదటిగా వాడిని జయించగలుగుతాం. రెండోదిగా సాక్ష్యము ఏందంట, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. తామిచ్చిన సాక్ష్యము. ఈ యొక్క విశ్వాసులందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇవ్వాలి సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క గురించి మనం ఇతరులకు చెప్పాలి. అందరి ఎదుట మనము నేను క్రైస్తవురాలను ఒప్పుకోవాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఒప్పుకోవాలి అందరి ముందల. చాలా మంది భయపడతారు. ఎందుకంటే నేను క్రైస్తవుని చెప్పుకుంటే చిన్న చూపు చూస్తారేమో, లేదంటే ఎవరన్నా కించపరుస్తారని, ఎగతాళి చేస్తారని అని ఇట్లాంటి ఒక ఆలోచనతోని చెప్పుకోరు, బయటపడరాలు. అందుకని అలాంటి వాళ్ళు కూడా జయించలేరు. నువ్వు ధైర్యంగా ఒప్పుకోవాలి. నీవు అనేకులు కూడా ఒక సాక్షిగా ఉండాలి. నువ్వు రక్షించబడ్డం సరిపోదు. నువ్వు రక్షించబడ్డ తర్వాత నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావో, నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ గొప్పవాడైన ఆ శక్తిని గురించి, ఆ దేవుని శక్తిని గురించి నువ్వు కూడా ఇతరులు చెప్పాలి. అప్పుడు మాత్రమే నువ్వు అపవాదిగాని జయిస్తావు, లోకాన్ని జయించగలుగుతావు. దేవుడు చేసిన కార్యాలని ఇతరులు చెప్పాలి, అదే సాక్ష్యం. దేవుని గురించి చెప్పాలి, ఆయన సిలువను గురించి చెప్పాలి. యేసు ప్రభువు గొప్పవాడు, నిజ దేవుడు, లోకరక్షకుడు. ఆయన తప్ప ఏ దేవుడు ఈ లోకంలో లేడు. మనుషులందరూ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు ఇతరులకి ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆదిమ సంఘం ఆ విధంగా చెప్పినారు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారు.
అసలు ఎంత అంటే ఆడోళ్ళు మగోళ్ళు అసలు వాళ్ళు చెల్లా చెదిరైపోయినారు. ఎప్పుడు సంఘానికి శ్రమ కలిగినప్పుడు ఎటోళ్ళు అటు పోయినారు. పోయి ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుని అక్కడ సాక్ష్యము చెప్పి ప్రభు ఎద్దకు తీసుకొచ్చినారు అందరినీ. చూడని ఎంత గొప్ప కార్యము. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినారు, శిష్యులు చెప్పినారు, విశ్వాసులు చెప్పినారు, ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసం. అందుకనే నువ్వు సాక్ష్యం చెప్పకపోతే కూడా నువ్వు ఓడిపోతావు. యేసు ప్రభు గురించిన సాక్ష్యం, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆయన పాపుల కోసం వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు, మీరు కూడా నమ్ముకోండి, మీ పాపలు కూడా తీసేస్తాడు, మిమ్మల్ని పరలోకం చేరుస్తాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు అని నువ్వు కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేసినాడో అవి కూడా చెప్పాలి. ఏ విధంగా నువ్వు రక్షించబడ్డావో అవి కూడా దేవుని సాక్ష్యంగా చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాడిని జయించగలుగుతా. సాక్ష్యం ఇవ్వాలి. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేదాని ఒక పాట ఉంటుంది. నువ్వు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. ఎంతసేపు ఇతరులకు భయపడి నువ్వు లేదంటే కొంతమంది సాక్ష్యం ఇయ్యరు, ఇతరులకు చెప్పరు, దేవుని సువార్త చెప్పరు, ప్రకటించరు. అలా చేయనప్పుడు ఓడిపోయిన క్రైస్తవులు వాళ్ళు ఎవరు? ఓడిపోయిన క్రైస్తవులు. నిజ క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు వెలిగించబడతారు, ఇతరులను వెలిగిస్తారు. వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు చెప్తారు. వాళ్ళు జయించిన క్రైస్తవులు. కానీ ఓడిపోయిన క్రైస్తవులు ఎప్పుడు సచ్చుబడ్డట్టుగా ఉంటారు. వాళ్ళు సచ్చిన శవంలాగా ఉంటారు. ఒక స్వార్థం కలిగి మా వరకే చాలే ఇక రక్షణ, ఇక వేరే వాళ్ళది ఎందుకన్నట్టుగా ఉంటారు. వాళ్ళు బయటపడరు, ఇతరులు చెప్పరు. వాళ్ళు ఓడిపోయిన క్రైస్తవులు. వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఎరగడు. మీరెవరో నాకు తెలియదు పోరు అంటారు, అంతే. అందుకనే మనము సాక్ష్యం ఇవ్వాలి. యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి నలుగురికైనా. ప్రతి ఒక్కరికి సాక్ష్యము యేసుప్రభు గురించిన సువార్త చెప్పాలి. నీ జీవితంలో చేసిన కార్యాలు కూడా ఇతరులకు చెప్పాలి. నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు అని నీ సాక్ష్యం కూడా చెప్పాలి. నీకు చేసిన కార్యాలు కూడా చెప్పాలి. వాటి ద్వారా నువ్వు సాతాను గాని జయించగలుగుతావు. మూడవదిగా ఏమిటంట? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు మన ప్రాణాలను ప్రేమించకూడదు. అంతేగా దేవుని మూలంగా పుట్టినాము, ఈ లోకం వద్దు అనుకున్నాము, దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము మరణం వరకు దేవుని ప్రేమించాలి, కానీ మన ప్రాణాలను ప్రేమించకూడదు. మన ప్రాణాలను ప్రేమించినట్లయితే అపవాదుగాని జయించలేము, లోకాన్ని జయించలేము. చాలా మందికి వాళ్ళ ప్రాణం అంటే ఇష్టం. వాళ్ళ ప్రాణం పోగొట్టుకోలేరు ఎవరు కూడా. ఏదైనా వదిలిపెట్టమంటే వదిలిపెడతారు, ఏదైనా విడిచిపెట్టమంటే విడిచిపెడతారు. కానీ ప్రాణం పోగొట్టుకోమంటే ప్రభు కోసం పోగొట్టుకుంటారా? నీ ప్రాణం పోగొట్టుకో దేవుని కోసం అంటే ఎవరు కూడా అంత సాహసం చేయరు, ముందుకు రారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని కోసం ఇప్పుడే చనిపోవని అంటలే, కానీ ఏ విషయంలోనైనా కూడా నీవు నీ ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమించాలి. అంటే నీ ప్రాణం కంటే, అంటే నీకేది ఇష్టమో ఈ లోకంలో, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావు ఈ లోకం మీద ఆశలు, వాటన్నిటిని కాదు, నీ ప్రాణానికి సంబంధించిన ఇష్టమైన అవి కాదు ప్రేమించేది, యేసు ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఇక నీకు ఈ భూమి మీద ఆశ ఉందేమో, లోతు భార్య కట్నం ఉంది, వద్దు వెనుకకు చూడకంటే అక్కడ నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, నా బంగారం ఉంది, నా ఆస్తులు ఉన్నాయి, నా ఓళ్ళు ఉన్నారు అని వెనుకకు చూస్తా అని చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది.
అంటే దేవుని రక్షించబడ్డ తర్వాత, నువ్వు దేవుని మూలంగా పుట్టిన తర్వాత నీవు ఇక ఎన్ని తిరిగి చూడకూడదు. లోకంలో ఉన్న వాటిపై ప్రేమ పుట్టకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. బైబిలే చెప్తుంది, మీరు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అంటుంది బైబిల్. ఎందుకు? ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. వాటిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు అని బైబిల్ చెప్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. పాపం ఉంది, లోకాశలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది. ఈ లోకాన్ని సాతానుగాడు వాడు ఏం చేస్తున్నాడంటే కంట్రోల్ చేస్తున్నాడు. వాడి ప్రభావం అంతా చూపుతున్నాడు. సమయం కొంచెం ఉంది కనుక ఎవరు మింగుదమా అని గర్జించు సింహం అని వాడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకుండా మనం ప్రాణం పోయేంత వరకు ప్రభువునే ప్రేమించాలి. చూడు, మరణము వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వరకు ప్రభు కోసం అవసరమైతే ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. అంటే దేవుడు మన ప్రాణాలు అడగడు, కానీ అంత నమ్మకంగా ఉండాలి, అంత విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లోకం నిన్ను ప్రత్యేకంగా వేరు చేసిన ఎవరు ఏమన్నా దేవుని నమ్ముకున్నావు కదా అని కొంతమంది వెలివేస్తారు. కొంతమంది నిన్ను హింస పెడతారు, తిడతారు, కొడతారు. లేదంటే హింస పెట్టి బాధపరిచి నీకు ఏది ఇవ్వము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వు మాలో నుంచి వెళ్ళిపో, వెలివేస్తున్నావు అది అని అన్నా కూడా వాళ్ళందరూ పోయిన పర్లేదు, ఈ లోకం నుండి ఏది లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే నాకు చాలు, చనిపోయేంత వరకు ఆయనతోనే ఉంటాను అని నువ్వు ఒక తీర్మానం చేసుకుని ఆయన కోసం జీవించడమే ప్రాణం వరకు ప్రేమించడం అని అర్థం. ఆ విధంగా ఉండాలి. కొంతమంది అలా ఉండరు, అమ్మో నాకు నా వాళ్ళే ముఖ్యం, ఈ లోకమే ముఖ్యం అని దేవుని పక్కన పెట్టి దేవుని ప్రేమించకుండా ఉంటారు. అలాంటి వారు ఈ లోకాన్ని జయించలేరు, అపవాదిని జయించలేరు. అలాంటప్పుడు మనము ఓడిపోయిన క్రైస్తవులుగా ఉంటాము. అందుకనే మనం మన ప్రాణం పోయేంత వరకు కూడా ఈ లోకంలో ఏది కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. మన ప్రాణాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. ఏదంట? మన ప్రాణాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. మరణం వరకు మన ప్రాణాలు కూడా ప్రేమించకూడదు, దేవుని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభువు అంటాడు కదా, ఎవడు నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుంటాడో పరలోకములో అతడు ఉంటాడు, తన ప్రాణం కాపాడుకుంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకున్న వారు పరలోకంలో ఉంటారు వాళ్ళు. అందుకనే పౌలు కూడా ఆయన అంటాడు, నేను విశ్వాసం కాపాడుకున్నాను. ఏమంటున్నాడు? లాస్ట్ ఆయన హతసాక్షి మూమెంట్లు ఏమంటారంటే, నేను విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు కడముట్టించినాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే అతడు నమ్మకంగా పరిచర్య చేశాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన పరిచర్య చేశాడు, విశ్వాసంతో జీవించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అలాగనే మనం కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ యొక్క 3 విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ సాతాను గాని ఈ లోకాన్ని జయించగలుగుతాము. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మొదటిగా ఏందంట, గొర్రెపిల్ల రక్తము బట్టి లోకాన్ని సాతాను గాని జయించగలుగుతాం, ఒకటి. రెండోది, సాక్ష్యము ఇచ్చుట ద్వారా సాతాను గాని జయించగలుగుతాం. దేని ద్వారా? సాక్ష్యం చెప్పుట ద్వారా. ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి, సాక్ష్యం చెప్పడం ద్వారా. మూడోదిగా,
మరణము వరకు మన ప్రాణాలను ప్రేమించకుండా దేవుని ప్రేమించినప్పుడు మనము సాతానుని జయించగలుగుతాం. ఈ 3 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో విశ్వాసులు, వారు ఖచ్చితంగా ఈ లోకాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లోకాన్ని జయించిన వారు ఎక్కడ ఉంటారు చూడండి, అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక, తమ నొసల యందు గాని చేతుల మీద గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము చిరసేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. చూడండి, జయించిన వారు ఇప్పుడు ఎక్కడుంటారు? వాళ్ళు ఎక్కడుంటారంట? దేవుని సింహాసనం పరలోకంలో ఉంటారంట. ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకంలో ఉంటారు. 1000 సంవత్సరాలు దేవునితో కూడా, యేసుప్రభుతో కూడా రాజ్యం చేస్తాము. ఈ లోకానికి తీర్పు తీరుస్తాము. ఈ లోకానికి తీర్పు తీరుస్తాం యేసుప్రభుతో పాటు. చూడండి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్య నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును చిరసేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారు 1000 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఈ 1000 సంవత్సరాల జీవితం అంటే రాజ్యమే 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల తర్వాత కలకాలం నిత్య జీవములో దేవునితో పాటు కూడా ఉంటాం. ఇలాంటి గొప్ప జీవితం కావాలా? ఈ శరీరపరమైన ఈ లోక జీవితం కావాలా? 70-80 సంవత్సరాల జీవితం కావాలా? ఆ జీవితమే కావాలి మనకి. 1000 సంవత్సరాలతో యేసు ప్రభుతో రాజ్యం చేయబోతున్నాము. ఆ తర్వాత కూడా ఇక పరలోకంలో నిత్యం దేవునితో పాటు కూడా ఉండబోతాము. అది శాశ్వతమైన జీవితము. ఆ జీవితం కావాలి. ఈ జీవితం వేస్ట్. ఇది 70-80 సంవత్సరాలే అయినా కూడా ప్రయాసతో, కష్టముతో, వేదనతో, శ్రమతో భరించాలి. అందుకనే మనం ఈ భూమి మీద ఆశ పెట్టుకోకుండా మరణం వరకు దేవుని ప్రేమించేవారు ఉండాలి. ఇక్కడ ఇంకా వాక్యం కూడా ఉంది. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం కూడా చూస్తే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. వేటిని? పరలోకంలో అన్ని కూడా స్వతంత్రించుకుంటారు. దేవుని సింహాసనం మీద, దేవుని పరలోకం వాళ్ళు ఉంటారు, రాజ్యం చేస్తారు, ఈ లోకస్తులకు తీర్పు తీరుస్తారు. ఎన్నో గొప్ప విషయాలు రాయబడ్డాయి. అందుకని మనం జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించిన జీవితం మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం ఈ లోకాన్ని జయించాలి. ఆ జయిస్తే ఎంత గొప్ప అద్భుతమైన జీవితం ఉందో ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. కలకాలము దేవునితో పాటు ఉంటాం, శాశ్వత కాలం ఉంటాం. అక్కడ మనకు విశ్రాంతి ఉంటుంది. ఈ లోకంలో విశ్రాంతి పడద్దు. దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం పరిగెత్తాలి. పరలోకంలో మనం విశ్రాంతి కావాలి. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనము విశ్వాసము ద్వారానే ఏదైనా చేయగలుగుతాము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కానీ విశ్వాసం ద్వారా ఈ లోకంలో అన్ని కూడా జయిస్తాం. కాబట్టి జయించడానికి కావలసిన 3 విషయాలు చెప్పినాం. ఒకటేమో గొర్రెపిల్ల రక్తంతో మన మనస్సాక్షి కడగబడాలి. యేసు రక్తంలో మనం కడగబడాలి. కడగబడడం కాకుండా పరిశుద్ధంగా జీవించాలి ప్రభు రాకడ వరకు. రెండోదిగా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు గురించి
సాక్ష్యం చెప్పాలి ఇతరులకి. మూడోదిగా మరణము వరకు మన ప్రాణం కంటే ఎక్కువ దేవుని ఎక్కువ ప్రేమించాలి. మరణం వరకు మన ప్రాణం కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. అప్పుడు మాత్రమే వాణ్ణి జయించగలుగుతాము. ఎవరిని? సాతాను గాని జయించగలుగుతాం, ఈ లోకాన్ని జయించగలుగుతాం. పాత నిబంధనలు భక్తులందరూ కూడా ఆ విధంగానే జయించినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము దేవునికి నమ్మకంగా ఉండి ఆ విధంగా ఉందాము. విశ్వాసం అంటే ఇంత గొప్ప కార్యం జరిగిస్తుంది కాబట్టి మనం విశ్వాసం కలిగి జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.